నందమూరి నరసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను నమోదు చేయగా ఇప్పుడు 4వసారి రాబోతున్న అఖండ తాండవం కూడా ఇండస్ట్రీలో అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దీని ప్రీమియర్లకు సంబంధించిన చర్చలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఈ చిత్ర బృందం ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపగా ఫైనల్ గా వారికి శుభవార్త అందింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖండ తాండవంకు ఉన్న మేనియాను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 4న సినిమా ప్రీమియర్ షోలు వేయడానికి ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాత్రి వేళల్లో విడుదల తేదీకి ఒకరోజు ముందే తమ అభిమాన హీరో చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం దక్కడంతో అఖండ వేడుకలు ముందస్తుగానే మొదలయ్యాయి. ఈ ప్రీమియర్స్ కోసం టికెట్ రేట్ను 600 రూపాయలుగా నిర్ణయించారు. ఈ భారీ రేటు కూడా అభిమానులను అడ్డుకోలేకపోయింది. సినిమాకు వచ్చిన భారీ డిమాండ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 10 రోజుల పాటు సినిమా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును చిత్ర యూనిట్ కు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ ధరపై 75 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ ధరపై 100 రూపాయల వరకు అదనంగా పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నిర్ణయం చిత్ర నిర్మాతలకు భారీ ఊరటనిచ్చిందనే చెప్పాలి. అఖండ విజయంపై చిత్ర బృందం ఎంత నమ్మకంతో ఉందో ఈ జీవో ద్వారా వచ్చే అదనపు ఆదాయం వారికి ఎంతవరకు మేలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణలో కూడా అఖండ హంగామా ఏమాత్రం తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఇక్కడ కూడా టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా డిసెంబర్ 4న హైదరాబాద్తో సహా ప్రధాన నగరాల్లో ముందస్తు ప్రీమియర్స్ వేయడానికి అనుమతి లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీనిపై తుది ప్రకటన కోసం నందమూరి అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.